హలో లవ్లీస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటాను. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ జర్మన్ మూవ్ అవ్వాలనుకుంటున్నారా, ఆర్ఎల్స్ లైక్ జర్మనీలో చదువుకుంటే బాగుంటుంది లేకపోతే ఆపర్చునిటీ కార్డ్ మీద వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే ఈ విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అదేంటో చెప్తాను, ఎండ్ వరకు చూసేయండి. ఏం లేదండి, మీరు జర్మనీ రావాలనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు ఉండాల్సింది వీసానో లేకపోతే ఇక్కడ అపార్ట్మెంటో ఇంకేదైనా అసలు కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జర్మన్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్గా రావాలి. అది లేకపోతే మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఈవెన్ ఫర్ స్టూడెంట్స్కి కూడా ఇక్కడ పార్ట్ టైమ్స్ ఏమైనా దొరకాలంటే లైక్ దేవర్ ఆస్కింగ్ ఫర్ జర్మన్. సో కంపల్సరీ ఇండియాలో నా బెస్ట్ సజెషన్ అయితే ఇండియాలో ఉన్నప్పుడే మీరు A1 A2 అంటే ఈ A1 A2 ఏంటి అని అనుకుంటున్నారా? జర్మన్ లాంగ్వేజ్లో మనకి కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి లైక్ A1 A2 B1 B2 C1 C2. సో C1 C2 అంటే ఇంకా అది ఎక్స్ట్రీమ్ ప్రొఫిషియన్సీ లెవెల్ అనమాట. B1 B2 అంటే ఇంటర్మీడియట్ లెవెల్. A1 A2 అంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ బిగినర్స్ లెవెల్. సో ఇండియాలో ఉన్నప్పుడే A1 A2 నేర్చుకొని రావడం బెటర్, ముఖ్యంగా స్టూడెంట్స్కి కానీ అదర్ టైప్ ఆఫ్ వీసాస్ కానీ ఎవరైతే జాబ్ సీకర్ వీసా మీద కానీ ఆపర్చునిటీ కార్డ్ వీసా మీద కానీ జర్మనీ రావాలనుకుంటున్నారో కంపల్సరీ మీరు B1 ఆర్ B2 మినిమం ఫినిష్ చేసే మీరు జర్మన్ రావడం అయితే చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంత ఎక్స్పీరియన్స్లు ఉన్నా, ఎన్ని టెక్నాలజీస్ మనకు వచ్చినా, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చినా కానీ జర్మన్ లాంగ్వేజ్ లేనిది వాళ్ళు మన ఎక్స్పీరియన్స్ని కూడా కన్సిడర్ చేయట్లేదు. సో ఇది ఎవరైతే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.